వరంగల్లో గణేష్ నిమజ్జనాలకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. మొత్తం 24 ప్రాంతాల్లో నిమజ్జనానికి ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. నిమజ్జనం జరిగే ప్రాంతాల్లో భారీ క్రేన్లను సిద్ధం చేశారు. ఇక నిమజ్జనాల దృష్ట్యా రేపు ఉదయం వరకు మద్యం దుకాణాలు బంద్ చేశారు. 4000 మంది పోలీసులతో భారీ బందోబస్తు నిర్వహించారు. రైట్, ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా గణపతి నిమజ్జనాలకు సంబంధించి ఎటువంటి ఏర్పాట్లు చేశారో దానికి సంబంధించి పూర్తి వివరాలు అందించడానికి మా ప్రతినిధి తిరుపతి సిద్ధంగా ఉన్నారు. తిరుపతి. గాయత్రి, వరంగల్లో ఈ రోజు గణేష్ నిమజ్జన కార్యక్రమానికి అధికారులు అన్ని ఏర్పాటు చేశారు. గంగమ్మ ఒడికి గణపయ్య నిమజ్జనానికి జీడబ్ల్యూఎంస్ కావచ్చు, పోలీసులు ప్రత్యేక దృష్టి ఏర్పాట్లు కొనసాగించారు. వరంగల్, హనుమకొండ, కాజీపేట ట్రై సిటీస్ పరిధిలో 6400 వినాయక విగ్రహాలను భక్తులు ప్రదర్శించారు. 9 రోజుల పాటు అత్యంత భక్తి శ్రద్ధలతో పూజా కార్యక్రమాలు నిర్వహించి ఈ రోజు అంగరంగ వైభవంగా ఆటపాటలతో గణపతి నిమజ్జన కార్యక్రమం చేసేందుకు నిర్వాహకులు అన్ని ఏర్పాట్లు కొనసాగిస్తున్నారు. ప్రజెంట్ ఇప్పుడు మండపాలు, అపార్ట్మెంట్లు, ఆలయాల్లో ఎక్కడైతే గణపతి విగ్రహాన్ని, గణనాథుని ప్రతిష్ఠించారో అక్కడ పూజా కార్యక్రమాలు చేయడం కావచ్చు, ఆ రథాన్ని పూజలు చేయడం అటువంటి కార్యక్రమాలు కొనసాగుతున్న పరిస్థితి కనబడింది. అయితే భారీ విగ్రహాల నిమజ్జనానికి 10 ప్రాంతాల్లో ఏర్పాటు చేశారు. చిన్న విగ్రహాల నిమజ్జనానికి 14 ప్రాంతాల్లో, మొత్తం వరంగల్, హనుమకొండ, కాజీపేట 24 ప్రాంతాల్లో నిమజ్జనానికి ప్రత్యేక ఏర్పాట్లు చేసినటువంటి పరిస్థితి కనబడింది. నిమజ్జనం జరిగే ప్రాంతాల్లో ఇప్పటికే భారీ క్రేన్లు అధికారులు సిద్ధం చేసి భారీ క్రేన్ల పనితీరు ఏ విధంగా ఉంది, భారీ క్రేన్లకు సంబంధించినటువంటి సిబ్బంది ఎలా విగ్రహాలను ఆ నిమజ్జన కార్యక్రమం చేయాలో ఇప్పటికే అధికారులు వారికి సూచించినటువంటి పరిస్థితి కనబడుతుంది. రేపు ఉదయం వరకు మద్యం దుకాణాలు బంద్ ఉంటాయి. మద్యం దుకాణాలు తప్పకుండా నిర్వాహకులంతా బంద్ చేయాలని ఇప్పటికే పోలీసులు వారికి సూచించినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఈ వినాయక నిమజ్జన కార్యక్రమంలో ఊరేగింపులో డీజేలకు అనుమతిని పోలీసులు నిరాకరించారు. మొత్తం వినాయక నిమజ్జన విధుల్లో 4000 మంది పోలీసులు బందోబస్తు నిర్వహించి వరంగల్ నగరంలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు కావచ్చు, వినాయక నిమజ్జనంలో ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా ట్రాఫిక్ సమస్యలు కావచ్చు, భక్తులకు కావచ్చు, అనేక మంది చెరువుల దగ్గరికి కావచ్చు నిమజ్జన కార్యక్రమం చేసేటువంటి అక్కడికి చాలా మంది భక్తులు వచ్చి ఆ వినాయక విగ్రహాలను చూసి దర్శనం చేసుకోవడానికి కార్యక్రమాలు చేస్తారు. అయితే అటువంటి సందర్భంలో భక్తులకు కావచ్చు, నిర్వాహకుల నుంచి కావచ్చు ఈ నిమజ్జన కార్యక్రమంలో ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా స్థానిక పోలీస్ అధికారులు, రెవెన్యూ అధికారులు ఎప్పటికప్పుడు సమీక్షించి ఏర్పాట్లు కొనసాగిన పరిస్థితి కనబడుతుంది. ఈసారి ఈ కోట చెరువులో గణేశ నిమజ్జనాన్ని అధికారులు నిలిపివేశారు. మిగతా అన్ని ప్రాంతాల్లో యథావిధిగా నిమజ్జన కార్యక్రమం కొనసాగుతుంది. నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఆదేశాల మేరకు కోట చెరువులో నిమజ్జనం నిలిపివేశారు. కోట చెరువులో నిమజ్జనం చేసేటువంటి విగ్రహాలను దేశాయపేటలోని చిన్నవడ్డపల్లి చెరువుకు తరలించేందుకు అధికారులు ఏర్పాటు చేశారు. కొంచెం అధికారుల మధ్య సమన్వయ లోపంతో ఈ ప్రజాధనం వృధా అయిందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఎందుకంటే ఎన్జిటి ఆదేశాలు ముందే తెలిసినప్పటికీ కోట చెరువు వద్ద వరంగల్లోని కోట చెరువులో గణేష్ నిమజ్జనాన్ని నిషేధించారు. నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఆదేశాల మేరకు కోట చెరువులో నిమజ్జనం నిలిపివేశారు. దీని బదులు విగ్రహాల్ని దేశాయిపేటలోని చిన్నవడ్డేపల్లి చెరువుకు తరలించేందుకు ఏర్పాట్లు చేశారు. అయితే నిమజ్జనాలు నిషేధమని తెలిసినా అధికారులు లక్షలాది రూపాయలు వెచ్చించి ఏర్పాట్లు చేశారు. అధికారుల మధ్య సమన్వయ లోపంతో ప్రజాధనం వృధా అయిందని పలువురు ఆరోపిస్తున్నారు. మా వరంగల్ మండలం వచ్చేసి చిన్నవడ్డపల్లి రెవెన్యూ, పోలీస్, ఇరిగేషన్, జీడబ్ల్యూఎంస్, మున్సిపల్ సిబ్బంది, రెవెన్యూ వాళ్ళకి టీమ్స్ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ టీమ్స్ ఏంటిదంటే రౌండ్ ది క్లాక్ మనం టీచర్స్ నిర్వర్తించడం జరుగుతుంది. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఇరిగేషన్ డిపార్ట్మెంట్ నుండి స్విమ్మర్స్ని కూడా ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా వచ్చినటువంటి భక్తులకు సౌకర్యార్థము వారికి సంబంధించినటువంటి వాటర్ ఫెసిలిటీ కానివ్వండి, అదేవిధంగా ఎన్విరాన్మెంట్ డిపార్ట్మెంట్ నుంచి చేయవలసిన చేస్తాం. అదేవిధంగా పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి వచ్చేసి ముఖ్యంగా పోలీస్ వారు ఇక్కడ రౌండ్ ది క్లాక్ కింద ఉంటారు. ఏ సమస్య వచ్చినప్పుడు హెల్ప్ డెస్క్ కూడా ఏర్పాటు చేస్తాము. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కల్పించకుండా మా రెవెన్యూ శాఖ నుంచి కూడా మేము ప్రయత్నం చేస్తున్నాం.